భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది. బ్రతికుండి భూమికి భారం అవడం కన్నా ప్రాణాలు వదిలేయడమే మంచిది. మన కోసం మనం బతకడం కన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు తొడవడంలో ఉండే ఆనందమే వేరు కన్నా. రా జాగ్రత్త బ్రో, స్మూత్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అన్న. నాకున్న కోరిక ఏంటో తెలుసా కళ్యాణ్? నువ్వు నీ కోసం కన్నా సాటి వారికి సహాయం చేయడం కోసం బతకాలి. అలా నిన్ను మార్చాలి. అదే నా కోరిక. ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది, కానీ నా కథకి నోరు లాగేస్తుందిరా. చిల్లరేమన్నా ఉందాపా? చిల్లరేం లేదు కానీ మనోడు వస్తాడు కదా. అడుగురా కళ్యాణ్. హైరా కళ్యాణ్. హైరా కుమార్, హైరా మణి. ఎంతసేపు అయిందిరా వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చావరా. భలే ఉందిరా మీకు, టైంపాస్ భలే అవుతుంది. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేస్తున్నారు. నీకంటే జాబ్ వచ్చింది, మాకు జాబ్ రాలేదు. అంత కామనే. 120 చేంజ్ ఉందా? ఉందిరా. నువ్వేం మారలేదురా బాబు. అరే ఎక్కడికి వెళ్తున్నారు కళ్యాణ్? ఆఫీస్కి వెళ్ళరా? ఓకే ఓకే. అరే ఇటు రారా. ఏంటన్నా? ఏం పేరు నీది? అంబానీ. 100 చేంజ్ ఉందేరా? ఉందన్నా, తీసుకో. డబ్బులు ఇవ్వనా? డబ్బులు అడిగినా విన్నానా? ఎవరిని అడిగినా తెలిసే డబ్బులు నువ్వు? చా, ఎందుకు ఇవ్వాలి డబ్బులు నీకు నేను? అసలు మనుషుడైనా మీరండి? ఇలాంటి వాళ్ళని కూడా వదలరా? స్కూల్కి వెళ్తే ఇలాంటి వాళ్ళు ఏమనరు కదా తమ్ముడు. ఎందుకు అట్లా చేయడం? నా బ్యాగ్ అయిందా? బాగా అయిందా? వ్యాలెట్ కాదండి, అందులో ఉన్న ఐడి ఇంపార్టెంట్ నాకు. గోయిందా గోయిందా.
ఏంటండి తెచ్చింది? చాలా థ్యాంక్స్ అండి, ఇదంతా నా లైఫ్ మళ్ళీ దొరకదేమో అనుకున్నాను. థ్యాంక్ యూ. హలో. హలో, హాయ్ రేణు. హాయ్. ఏం చేస్తున్నావురా? ఎక్కడున్నా? నేనా, ఇప్పుడే మన స్పాట్కి వచ్చాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, ఏం చెయ్యట్లేదు. రేపు నేను ఊరెళ్తున్నాను, ఓకేనా? 2 డేస్లో ఖచ్చితంగా వస్తావు కదా? నేను ఉండాలి కదా. ఏంటో దీన్ని చూడకుండా క్షణం కూడా గడవట్లేదు. అమ్మాయి ఫోటో ఏంటో నీ దాంట్లో? ఏ రే రే ఆగరా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందంటే అలాగా? ఏం జరుగుతుందేంటి? చెప్పకపోవటానికి ఏముందిరా, ఆ రోజు బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చినప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఓకే. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఓకే. ఈరోజు ఒక బలమైన బంధంగా మారింది. నువ్వేం వరీ కాకు, వాళ్ళు నాకు తెలుసు, నేను చూసుకుంటాను కదా. 2 డేస్లో వస్తానని చెప్పి వెళ్ళింది. ఇప్పటిదాకా మెసేజ్ కానీ ఫోన్ కానీ లేదు. అసలు ఏమైందో ఏంటో తెలియక చాలా ఆలోచనలతో వెతుకుతున్నాను. రే రేణురా, రే రే సారీరా కళ్యాణ్. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ ప్రాణం ఎంత విలువలాడుతుందో నీకేం తెలుసురా? పరిచయం అనే ప్రయాణంలో పతనమైంది నా జీవితం. పడిలేచిన కెరటంలా ఎగిసిపడాలు, అలిచిన హృదయంతో దిగులు చెందాలు, తెలియని జీవితం నాది.
భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ప్రియుడి కోసం కన్న బిడ్డలనే కడతీర్చిన కసాయి తల్లి, ఆస్తి కోసం కన్న తల్లినే బయటకు నెట్టేసిన కొడుకు కూతురు, ఇలా ఎవరి స్వార్థం కోసం వారు బ్రతుకుతున్న ఈ సమాజంలో సాటి వారికి సాయం చేయాలని, ఆ సాయంలోనే ఎంతో ఆనందాన్ని వెతుకుతున్న వ్యక్తులు ఉన్నారని తెలుసా? అవును, సరిగ్గా అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం గురించి. తన జననం ప్రజా జీవితంలో ఒక సంచలనం అవుతుందని తన కన్న తల్లిదండ్రులకే తెలియదు. తను ఎదిగే కొద్దీ ఎన్నో ఓటములు, మరెన్నో అవమానాలు, ఆర్థికమైన ఇబ్బందులు ఎదురైనా కానీ ఏవీ తనలో ఉన్న ఆశయాన్ని మార్చలేదు, మర్చిపోయేలా చేయలేదు. తను చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే, కానీ ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం నుంచే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెతికాడు. తనకు తలెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికేదాకా శ్రమించాడు. ఒక స్థాయిలో నాకు ఈ జీవితం అవసరమా అనే స్థితి నుండి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా మారి విజయం అంటే ఇది అని తెలిసేలా చేసిన నాయకుడి కథ. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే తను పెరిగే నేను కొద్దీ ప్రజలపై ప్రేమ పెరిగింది. కష్టం అని వినిపించిన ప్రతి చోట తన సాయం కనిపించింది. అందులో భాగంగానే తను కూడబెట్టిన ధనంతో సామాన్యుడి కోసం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించడం జరిగింది. నేను ఒక్కడిని తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడిని ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ప్రజల తరపున అండగా నిలబడటం కోసం, అదే ప్రజల తరపున ప్రశ్నలు సంధించడం కోసం జనసేన ఆవిర్భవించింది. పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. తన కష్టార్జితం తన కోసం కంటే సామాన్యుడికి ఎక్కువ సహాయపడింది. ఈ సాయంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, కష్టం మాత్రమే ఉంది, సాయం మాత్రమే కనిపించింది. తను నమ్మిన చోటే ఓటమి ఎదురైనా తట్టుకున్నాడు. ప్రజలకు ఇంకా చేరువయ్యాడు. ఒక ఓటమి తనని కుంగదీయలేదు, తనలో రగిలిన తపనని ప్రజా శ్రేయస్సుకై పదును పెట్టాడు. పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి, నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం, జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాం. మా మాటే శాసనమంటూ యంత్రాంగాన్ని నడిపిన మంత్రులు ఓటర్ల తీర్పుకి తలొంచక తప్పలేదు. ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pawan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh is in fact Pawan Kalyan. From 100 crore films to now 100% strike rate in politics. Pawan Kalyan proved to be man of the match after Chandrababu Naidu rose back to power in the state of Andhra Pradesh. You know, this is a case study on how to do alliances.
That's where Pawan Kalyan has made the difference. Remember, he's known as the power star, and he's actually adding that extra power to this alliance. భారతదేశంలో 100కి 100% కొట్టావంటే జనసేన. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొద్దు పొడిసిందయ్యో ఇయాలే హోయాలో యాలా యాలో రే హోయాలో యాలా యాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. ప్రేమలో విఫలమైతే ప్రాణాలే తీసుకోవాలి. చావడానికి చాలా ధైర్యం కావాలి. అందులో 1% ధైర్యంతో ఈయన వెనక నడుస్తాను. తిని సృష్టించే ప్రపంచంలో ఒక చిరు మొక్కనవుతాను. ఈరోజు నేను చిరు మొక్కనే అవ్వచ్చు, కానీ రేపు ఒక మహావృక్షంగా మారుతాను. తన స్థాయికి తను కొన్ని కోట్ల మందికి సాయం చేయవచ్చు, కానీ నేను నా స్థాయికి తగ్గట్టు సాయం చేస్తాను. సాయం చేయడానికి సందర్భాలతో పని లేదు, చేయాలన్న సంకల్పంతో తప్ప.